అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల ప్రజానికానికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయినాయి. అంటే పంపిణీ నడుస్తూ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మన పౌర సరఫరాల శాఖ బట్టి విక్రమార్క, ఏదైతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వీళ్ళందరూ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, కొత్త రేషన్ కార్డులు ఎవరికెవరికి అయితే అయినాయో వాళ్ళందరికీ కొన్ని నిబంధనలు, అలాగే 200 యూనిట్లకు 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి, ఇందిరమ్మ ఇండ్లకు మీరు కనుక ప్రజాపాలనలో టిక్కు పెట్టుకోకపోతే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా? రేషన్ కార్డులకు కూడా కొంతమంది టిక్కు పెట్టుకోలేరట. అసొంటి రేషన్ కార్డులు కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉందా? మొత్తము మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయాలి తెలంగాణ ప్రజానికం. ఎందుకంటే ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభం అయ్యింది. ఆ రేషన్ కార్డుల పంపిణీలో మన రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొంతమంది ఏమో ఈ ఊరిలో అప్లై చేసుకుంటే వేరే ఊరి షాప్లో, వేరే ఊరు మండలాల్లో వచ్చింది. అలాంటి వాళ్ళకు కూడా మళ్ళా ఏంటంటే దాని గురించి చేంజ్ చేసుకోనికి మీ సేవలో మళ్ళీ ఆప్షన్ ఉంది. కానీ అది చేంజ్ అయ్యే వరకు కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మెయిన్గా మనం మాట్లాడుకునేటి ప్రజాపాలన దరఖాస్తులో మీరు గ్యాస్ సబ్సిడీకి టిక్ పెట్టుకున్నారా, అలాగే 200 యూనిట్ల కరెంటుకు టిక్ పెట్టుకున్నారా, అలాగే మనకు రేషన్ కార్డులకు కూడా టిక్ పెట్టుకున్నారా, ఇందిరమ్మ ఇండ్లకు టిక్ పెట్టుకున్నారా, టిక్కు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, టిక్కు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంపీడీఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఏం జరుగుతూ ఉన్నది అన్న విషయం పైన మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసేటోళ్ళు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. చూద్దాం ఒకసారి. తెలంగాణలో ఇంటింటికి తెల్ల రేషన్ కార్డు పంపిణీ. ఇక్కడ మనం చూసుకుంటే రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్నామా, 200 యూనిట్లకు కరెంటుకు అప్లై చేసుకున్నామా, 500 గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకున్నామా. తేదీ ఆగస్టు 15 వరకు మహిళలు ఇంటి పెద్దగా గుర్తింపు. ఆగస్టు 15 వరకు ఈ పంపిణీ అనేది యథావిధిగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఆగస్టు 15 వరకు ఓపిక పట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ మీరు కొంచెం చూడాల్సిందే. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండరు లభ్యం. ఇది ఏదైతే ఉందో ఇక్కడ తెలుగులో ఉంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. ఓకే, తెలంగాణ ప్రజలకు శుభవార్త. కొంచెం పెద్దదిగా ఇద్దాం దీన్ని. తెలంగాణ ప్రజలకు శుభవార్త. గతంలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు రాక కారణంగా పలు ప్రభుత్వ పథకాల నుండి ఏదైతే విపత్తులు అయ్యారో వారికి ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులతో మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం లాంటి ప్రాధాన్యత గల పథకాల లాభాలు పొందే మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మనకు గృహజ్యోతి, మహాలక్ష్మి కారణంగా మనం కొన్ని పథకాలు పొందే అవకాశం వచ్చిందట. ఆ పథకాలు పొందేటి ఏంటి, పోయేటి ఏంటి ఇక్కడ చూస్తే మనకు పర్టికులర్గా అర్థమవుతుంది. మహాలక్ష్మి పథకం 500కే వంట గ్యాసు. నేను చాలామందిని అడిగిన, 500 సబ్సిడీ మీ అకౌంట్లో పడతా ఉందంటే చాలామంది అక్కయ్యలు, అన్నదమ్ములు ఎవరు కూడా, అంటే సర్వే విధానంగానో దేని విధానంగానో ఊళ్ళపొన తిరిగినప్పుడు ఎవరు కూడా మాకు వంట గ్యాస్ సబ్సిడీ రావట్లేదు. అదంతేందుకు నాకే రావట్లేదు అంటే నేను రిపోర్టర్నై గొప్పేం కాదు, కాకపోతే నేను కూడా అప్లై చేసుకున్నాను, మరి నాకు కూడా రావాలి కదా. 500 సబ్సిడీ అనేది నాకు కూడా పడతలేదు. మొన్ననే బుడ్డి తీసుకుంటే 970 రూపాయలు. మరి నాకు 500 సబ్సిడీ ఖాతాలో పడాలి కదా, పర్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఎవరెవరికి పడుతూ ఉందో చెప్పురి. మహాలక్ష్మి పథకం కింద కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి నెలకు ఒక వంట గ్యాస్ సిలిండర్కు కేవలం 500కే అందజేస్తున్నారు. గతంలో ఈ లాభాన్ని అనేక మంది పొందలేకపోయిరట. ఇప్పుడైతే ఇక చూడు, గతంలో పొందలేకపోయిరట, ఇప్పుడు కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. వారు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు. పాతోళ్ళకే వాడు దిక్కులేదురా నాయన అంటే కొత్తోళ్ళకు కూడా కొరి పెడతానట మనటుంటాడు.
ఇక్కడ పాత వాళ్ళకే అత్తలేవు, ఇంకా కొత్త వాళ్ళకు కూడా గుడ్ న్యూస్, వాళ్ళకు కూడా ఈ పథకం వర్జింపజేస్తుంది అంటే మరి కింద మీరు కామెంట్ చేయాలి. ఇక గృహజ్యోతి పథకం నెలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు. తెలంగాణ ప్రభుత్వం మరో ముఖ్య హామీ గృహజ్యోతి పథకం కింద. దీని ద్వారా కుటుంబం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు విద్యుత్తును అందజేస్తున్నారు. అయితే ఈ పథకం పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి ఉండాలి. ఈ విషయానికి వస్తే ఇన్ని రోజులు రేషన్ కార్డులు రాని వాళ్ళకు మాత్రం ఫ్రీ కరెంట్ లేకుండే. ఫ్రీ కరెంట్ కాడని అబద్ధం ఆడ. ఫ్రీ కరెంట్ అనేది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు, పక్కాగా అడ్రస్ అన్ని ప్రూఫ్ ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు అత్తా ఉంది. కాకపోతే రేషన్ కార్డు ఉన్న కొంతమంది హైదరాబాద్, కరీంనగర్ ఇలా చూసుకుంటే రంగారెడ్డి ఇలా చాలా, ఏదైతే మన నిజామాబాదు, కరీంనగరు, మహబూబ్ నగరు, వరంగల్ ఇలా సిటీలలో కిరాయిలకు ఉంటారు. వాళ్ళు ఇంటి వాళ్ళకు 1 మీటర్ ఉంటే కిరాయి ఉన్న వాళ్ళకు ఇంకో మీటర్ ఉంటుంది. అలాగే రేషన్ కార్డు ఉన్నా కానీ రేషన్ కార్డు వృధా అవుతుంది. కిరాయిలకు ఉన్న వాళ్ళకు కూడా మాకు ఫ్రీగా అత్తే బాగుంటుంది. ఎందుకంటే జీవనాధారం కోసం వాళ్ళు కిరాయికి ఉండడానికి వెళ్ళారు. కానీ అలాంటి వాళ్ళ గురించి ఓట్లు వచ్చినప్పుడే మనం పట్టించుకుంటాం. ఇట్లాంటి టైంలో పట్టించుకోము, వాళ్ళు మనకు పనికి రారు కూడా. ఇది మన యొక్క లక్ష్యం అన్నట్టు. ఇక తెలంగాణలో ఉచిత విద్యుత్తు అనేది మామూలుగా సాగుతుంది అనుకో. కొత్త రేషన్ కార్డుల పంపిణీ తేదీలు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని మండలాల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో 23,570 కొత్త రేషన్ కార్డులు జారీ అయినాయట. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో వంచేసిండు. ఎందుకంటే సార్కు నల్గొండ జిల్లానే మెయిన్. ఇక్కడ చూసుకుంటే ఎంపీడీఓ ఆఫీసులలో జరుగుతున్నటువంటి తతంగాలు, ఒక్కొక్క ఎంపీడీఓ ఆఫీస్లో ఒక్కొక్క నాటకము, ఒక్కొక్క ఎంపీడీఓ ఆఫీస్ కాడికి వెళ్ళేసరికి ఒక్కొక్క ఏంటంటే తిరస్కరణ. దాని గురించి ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ దేని గురించి అంటే, ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయాల్లో మహాలక్ష్మి మరియు గృహజ్యోతి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే 3.24 అంటే 3,24,000 మంది అర్హులుగా ఉన్నట్టు నల్గొండ జిల్లాలో కేవలం 1,62,000 మందికి పథకాలు అందినాయట. ఏం పథకాలు అందినాయో నల్గొండ జిల్లా వాసులు ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే కింద కామెంట్ పెట్టాలి. వాళ్ళందరికీ పథకాలు అందినాయి. మిగతా వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ మొత్తం ఉన్నది నల్గొండల 3,24,000 అయితే 1,62,000 మందికి పథకాలు అందుతాయి. మిగతా కూడా దరఖాస్తు చేసుకుంటారు. మరి అధికారులు ఏమంటున్నారు? మహాలక్ష్మి పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులను కూడా పథకాలు వర్ధిస్తాయి. అందువలన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు. రేషన్ కార్డు లేని రేషన్ కార్డు లేని సమస్యకు ముగింపట. ఇప్పటి వరకు 10 ఏళ్ళుగా కొన్ని కుటుంబాలు రేషన్ కార్డు మంజూరు కాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుండి వారు ఏంటంటే విపత్తులు అవుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కార్డులు మంజూరు పైన అధికారికంగా దృష్టి సాధించడంతో ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అనడంతో సందేహమే లేదు. కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు గుడ్ న్యూస్ అనడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చింది, మీకు గుడ్ న్యూస్. 500 గ్యాస్ సిలిండర్, అలాగే ఏదైతే మనకు 200 యూనిట్ల కరెంటు, అలాగే రాబోయే రోజుల్లో మహాలక్ష్మి పథకం 2,500. ఇంకా చూసుకుంటే మనకు వృద్ధాప్య పింఛని, అలాగే చూసుకుంటే మనకు దివ్యాంగుల పింఛన్లు, ఇంకా చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి కూడా మీరు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి లిమిటీ విధి విధానాలు కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు వీడియో ఇంతవరకు చూసిన తెలంగాణ వాసులారా, అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాసులు అంటే తప్పు పట్టుకున్నారు కానీ తెలంగాణ ప్రజలారా, 33 జిల్లాల్లో ఉన్నటువంటి మీరు ఈ వీడియో చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. తెల్ల రేషన్ కార్డు వచ్చిన నుంచి
మీకు లాభం ఎంత అవుతా ఉన్నది? ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు ప్రజాపాలనకు టిక్ పెట్టుకోలేరు కానీ ఎంతమంది వాపసు మారిపోతూ ఉన్నారు? మీకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఎంపీడీఓ ఆఫీస్లో ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తులు అప్పుడు 2023 డిసెంబర్లో ప్రజాపాలన దరఖాస్తుల కరెంటుకి టిక్ పెట్టుకున్నావా, గ్యాస్కు టిక్ పెట్టుకున్నావా, ఇందిరా మిల్లుకు టిక్ పెట్టుకున్నావా, రేషన్ కార్డుకు టిక్ పెట్టుకున్నావా? పెట్టుకుంటేనే ఇవన్నీ, లేకపోతే రేషన్ కార్డులు కూడా పోతాయా? రాబోయే రోజుల్లో ఆగస్టు 15 వరకు వెయిట్ చేద్దాం, చూద్దాం. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోరు కదా, ఏమో వీడియోని చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోరి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.